కొన్నిసార్లు మనం చేసే చిన్న పొరపాటే మనల్ని ఎప్పుడు ఊహించని భయంకరమైన పరిస్థితుల్లోకి నెట్టేస్తుందా? మన సబ్స్క్రైబర్ తనుశ్రీ గారు పంచుకున్న ఈ ఇన్సిడెంట్ కనుక వింటే నిజంగా ఇలా కూడా జరుగుతుందా అని అనిపిస్తుంది. చనిపోయిన వారికి కోరికలు కనుక తీరకపోతే అవి తీర్చుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాయా? ఈ ఇన్సిడెంట్ వింటే అవుననే అనిపిస్తుంది. ఆ ఆత్మ వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఆ కుటుంబం ఎదుర్కొన్న నరకం అంతా ఇంత కాదు. అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది, ఆ భయంకరమైన పరిస్థితి నుండి ఆ కుటుంబం ఎలా బయటపడింది, ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు వినాల్సిందే. రాజమండ్రి దగ్గరలోని కొవ్వూరులో జరిగిన ఇన్సిడెంట్ ఇది. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ముందు మీరు మాత్రం వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇన్సిడెంట్ ని పూర్తిగా విని మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ లో నాతో షేర్ చేసుకోండి. అండ్ మీ లైఫ్లో కూడా ఇలాంటి రియల్ ఇన్సిడెంట్స్ కనుక జరుగుంటే అవి మా ఛానల్లో మాతో షేర్ చేసుకోవాలని మీకు కనిపిస్తే నాకు ఇన్స్టాలో మెసేజ్ కానీ లేకపోతే మెయిల్ కానీ పంపించండి. నా పేరు తనుశ్రీ, మాది రాజమండ్రి దగ్గర కొవ్వూరు. మా ఫ్యామిలీ మొత్తం ఒకే వీధిలోనే ఉండేవాళ్ళం. ఈ ఇన్సిడెంట్ జరిగేటప్పటికే నాకు 6 ఇయర్స్. ఇన్సిడెంట్ మా అక్కకి జరిగింది. మా అక్క పేరు శిరీష. మా అక్క మెచ్యూర్ అయిపోయి ఫస్ట్ పీరియడ్ టైంకి ఇన్సిడెంట్ జరిగింది. తన 3rd డే స్నానం అదంతా అయిపోయాక ఆ రోజు ఈవినింగ్ చర్చ్కి వెళ్దామని చెప్పేసి తను రెడీ అయ్యింది. వైట్ శారీ కట్టుకొని, ఏదో ఉంది ఫంక్షన్ అని చెప్పేసి వైట్ శారీ కట్టుకుంది. ఆ తర్వాత మా ఇంట్లో వాళ్ళతో ఏదో చిన్న గొడవ అయింది. తను అలిగి ఏం చేసిందంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. మా ఇంటి పక్కనే ఒక హౌస్ ఉంటుందన్నమాట. ఆ హౌస్లో ఎవ్వరూ లేరు, అది మా హ్యాండ్ ఓవర్లోనే ఉంది. సో తనకి తెలియకుండానే ఆ ఇంట్లోకి వెళ్ళిపోయింది. చిన్న గొడవ అయింది అని చెప్పి అప్పుడు టైం నైట్ 11:30 అరౌండ్ ఆ టైంకి వెళ్ళింది. సడన్గా చూసేటప్పటికి మా అక్క అక్కడికి వెళ్ళింది కదా గొడవ పడి. మా పేరెంట్స్ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయిందా ఈ టైంలో అమ్మాయి అని వెతుకుతున్నారు. అప్పుడే ఇంకా సడన్గా మాకు తెలిసిన వాళ్ళు కాల్ చేసి ఇలా మీ అమ్మాయి శ్మశానం సైడ్ ఒక్కతే, ఎందుకో తెలీదు, మేం పిలుస్తున్నా సరే పలకకుండా వెళ్ళిపోతుంది, మా వైపు కోపంగా చూసుకుంటూ అని చెప్పేసి వాళ్ళు మా పేరెంట్స్కి చెప్తే ఇంకా మా పేరెంట్స్ అందరూ కూడా ఫాస్ట్గా వెళ్ళి ఏమైంది ఈ పిల్లకి అని చెప్పి తీసుకొచ్చారు. కొట్టేంత వరకు కూడా తను స్పృహలో లేదు. తీసుకొచ్చి ఎందుకు నువ్వు ఈ టైంలో అక్కడికి వెళ్తున్నావంటే ఏమో తెలీదు, ఆటోమేటిక్గా వెళ్ళిపోయాను ఆ ఇంట్లోకి వెళ్ళొచ్చాక అని ఇలా చెప్పేసుకుంటూ వచ్చింది. ఆ తర్వాత 1 వీక్ బాగానే ఉంది. 1 వీక్ తర్వాత అసలు ఫుడ్ ఏం తినట్లేదు, ఫుల్ స్టమక్ పెయిన్ వస్తుంది అని చెప్పి ఇలా అంటుంది. అస్తమానం కూడా అనేటప్పటికీ ఇంకా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర చూపించారు. మొత్తం బ్లడ్ టెస్ట్లు అన్ని టెస్టులు చేయించారు. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందేమో అని చెప్పి టెస్టులు చేయించారు. కానీ అన్నీ బాగానే ఉంది. బట్ తనకి కడుపు నొప్పి అయితే తగ్గట్లేదు. ఇంకా తగ్గకపోయేటప్పటికి గద్దె చెప్తారనమాట. వీరభద్రుడి గద్దె అని చెప్పి అక్కడ చూపించుకోండి, మీకు నమ్మకం లేకపోయినా చాలా మంచిది అని చెప్పేసి అంటే అక్కడికి వెళ్ళి చూపిస్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఈ అమ్మాయి వెళ్ళకూడని దగ్గరికి వెళ్ళింది, సో తనతో పాటే ఉంటుంది, తనకే కనిపిస్తుంది అని చెప్పేసి తాయెత్తు అవన్నీ కట్టారు. ఆ తాయెత్తు కట్టిన తర్వాత 3 రోజులైతే బాగానే పనిచేసింది. దాని తర్వాత మళ్ళీ మామూలే. ఆటోమేటిక్గా రాత్రైతే చాలు తను లేవడం, బయట గేట్ దగ్గర నుంచొని అలా చూస్తూ ఉండడం. గేట్ లాక్ వేస్తారు కదా నైట్ టైము, సో అందుకే అక్కడ నుంచొని అలా చూస్తూ ఉండేది, అవన్నీ చేసేది. ఒకరోజు వాష్రూమ్కి అని చెప్పేసి మా అమ్మ లేచి వెళ్ళారు. వెళ్ళేటప్పటికే మా అక్క బయట నుంచొని అలాగే చూస్తుందంట. మమ్మేమో ఏంటి ఇక్కడ నుంచున్నావు అని చెప్పి చెయ్యి వేస్తే మీద ఏం మాట్లాడలేదు. మాట్లాడకపోయేటప్పటికి ఇలా తిరుగు అని చెప్పి గట్టిగా విసుక్కునేటప్పటికి ఫుల్గా ఏడుస్తుంది. ఇంకా పిల్ల అలా ఏడ్చేటప్పటికి మా అమ్మకి భయం వేసి మా డాడీ వాళ్ళని, మా పెద్దనాన్న వాళ్ళని వీళ్ళందరినీ పిలిస్తే వచ్చారంట. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావంటే చూడండి నేను వస్తే ఇలాగ మాట్లాడుతుంది అని చెప్పేసి అంటుందంట. అంటే మా అమ్మమ్మ వాళ్ళ సిస్టర్ చనిపోయింది, రమణమ్మ అని, ఆవిడ వచ్చినట్టుగా డ్రామా క్రియేట్ చేసింది. చూడండి నేను వస్తే రావద్దు అంటుంది అన్నయ్య అని అట్లా మాట్లాడుతుంది. నీ పేరేంటి అని అడిగితే రమణమ్మ నా పేరు అని చెప్తుందంట ఆవిడ. అదేంటి రమణమ్మ, నువ్వేంటి ఇప్పుడొచ్చావు, ఎప్పుడో చనిపోయావు కదా,
ఈ పిల్ల పుట్టకముందే నువ్వు చచ్చిపోయావు, ఇప్పుడు మరెలా వచ్చావు అంటే చూడ్డానికి వచ్చాను, మీరెలా ఉన్నారు అని ఇట్లా మాట్లాడుతుంది ఆవిడ. ఇంకా అలా అనేటప్పటికీ మా వాళ్ళకి డౌట్ వచ్చి, సరే వెళ్ళిపోమ్మా, అలా రావద్దు చిన్నపిల్ల మీదకి అని చెప్పేటప్పటికే వెళ్ళిపోయింది. వెళ్ళాక మా నాన్నకి తెలిసిన ఒక అతన్ని అడిగారంట, ఏంటి ఇలాగ జరుగుతుంది మా పాపకి అని చెప్పి అడిగితే, అవునండి, అంటే ఇప్పుడు రాజమండ్రి దగ్గర ఒక అతను ఉంటారు, హోల్సేల్ రాజు గారు అని, హిందూ ఆయన. ఇలాంటి వాటికైనా తాయెత్తులు వేస్తారు, ఆయన చెప్తారు మీకు పరిష్కారం, అక్కడికి తీసుకెళ్ళండి అని చెప్పారు. అక్కడికి తీసుకెళ్ళాక ఆయన మొత్తం కూర్చోబెట్టి ఎవరు అని అడిగితే వాళ్ళ పక్కింట్లో ఉంటాను, ప్రెగ్నెంట్ లేడీని అని అలా చెప్పింది. ఎందుకు వచ్చావు నువ్వు అని ఎంత అడిగినా సరే సమాధానమే చెప్పట్లేదు. అందుకని కర్రతో 3 సార్లు కొట్టేటప్పటికి ఇంకా ఆవిడొచ్చి కొట్టద్దు కొట్టద్దు అని చెప్పి అప్పుడు ఇలా చెప్పింది. అసలు ఏం జరిగిందంటే మాకు తెలిసినంత వరకు చెప్తాను. మా పక్కింట్లో ఒక ఆవిడ ప్రెగ్నెంట్ లేడీ చనిపోయిందనమాట. ఆవిడేంటంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆవిడకి కొంచెం మతిస్థిమితం లేదంట. సో ఆవిడ్ని వాళ్ళ హస్బెండే రూమ్లో పెట్టి లాక్ చేసి వెళ్ళిపోయాడు ఎవ్వరికీ తెలియకుండా. ఆవిడ అలా ఉండి ఉండి కేకలు వేసి ఆ కేకలు బయటికి కూడా వినిపించేవి కాదు. మొత్తం డోర్స్ విండోస్ అన్నీ క్లోజ్ చేసేసారు, బయటికి వినిపించేదే కాదు సౌండ్స్. సో అలాగ వెళ్ళిపోవడం వల్ల ఒక 2 monthsకి ఆవిడ చనిపోయింది. అంటే కొంచెం కండిషన్ బాగోక మెంటల్ స్టేజ్ వల్ల. అందులోనూ ఆవిడ కడుపుతో ఉంది. ఆ తర్వాత స్మెల్ వస్తుందని చెప్పి మా పెద్దనాన్నగారు చూసి అందరికీ ఇన్ఫామ్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరు రాలేదు. ఇంకా అలా అని చెప్పి మా ఫ్యామిలీ వాళ్ళే మొత్తం తనకి అంతా చేసేసారు. ఆ ఇంట్లోకే మా అక్క తెలియకుండా వెళ్ళింది. ఇంకా ఆయన అడుగుతున్నారనమాట, చెప్పు ఎందుకు వచ్చావు నువ్వు అని అడిగితే ఆ పిల్ల వచ్చింది, చాలా బాగుంది, జుట్టు విరబూసుకొని క్లిప్ పెట్టుకొని వైట్ శారీ కట్టుకొని వచ్చింది, అందుకే వచ్చాను, నాకు నచ్చి అని చెప్పేసింది. దానికి ఆయనేమో చిన్నపిల్లొంటి మీదకి రావడానికి నీకెవరు హక్కు ఇచ్చారు, మీ వాళ్ళ అని చెప్పేసి అడిగితే మా వాళ్ళు కాదు, అయినా సరే నాకు ఆ పిల్ల నచ్చింది అందుకే వచ్చాను అని ఆవిడ ఇలా మాట్లాడుతుంటే ఈయనేమో ఇప్పుడు నువ్వు వెళ్తావా వెళ్ళవా అని అడిగితే వెళ్ళిపోతాను అని చెప్పి ఆ దయ్యం ఒక్కసారిగా మా అక్క ఒంటి మీద నుంచి వెళ్ళిపోయేసరికి మా అక్క కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఇంకా ఆయనేమో ఎవ్వరు తనని లేపద్దు, ఒక్క 10 నిమిషాలు అట్లానే ఉండనివ్వండి అని చెప్పేసి అన్నారు. ఇంకా 10 నిమిషాలకి లేచి ఏంటి ఎక్కడున్నామమ్మా అని అడుగుతుంటే ఈలోపు ఆయనేమో ఏం లేదు అంటే నువ్వు ఇంకా వెళ్ళలేదు కదా, నాకు తెలుసు నువ్వు ఇలా నటిస్తున్నావని నాకు అర్థమయ్యింది, అందుకే 10 నిమిషాలు ఉండండి అని చెప్పి మీ వాళ్ళని ఆపాను అని ఆయన అన్నారు. ఆయన అన్నాక ఆవిడ, అవును నేను వెళ్ళలేదు, నా భర్తను నేను చంపాలనుకుంటున్నాను, నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, నాకు లేని పిచ్చి కూడా ఉందని క్రియేట్ చేశాడు, నన్ను మా వాళ్ళ నుంచి దూరం చేసేశాడు, నేను ఆయన్ని ఎంతో ఇష్టపడి లవ్ మ్యారేజ్ చేసుకుంటే నన్ను ఇలా పిచ్చి దాని కింద ఇంకొక అమ్మాయితో తను ఉండడం చూశాను అని చెప్పి నాకు పిచ్చుందని క్రియేట్ చేసి నన్ను ఇంట్లో పెట్టి బంధించేశాడు. నేను నా బిడ్డని ఎంతో చూసుకుందాం అనుకున్నాను, నా బిడ్డ కూడా నాలాగే చనిపోయింది, ఫుడ్ కూడా లేదు తనకి, అసలు నా బిడ్డ నా నుంచి వచ్చేంత వరకు కూడా ఉంచలేదు, అలా చంపేశాడు నన్ను నా బిడ్డను కూడా నాతో పాటే నా కడుపులోనే చనిపోయింది, ఎంతో ఆకలితో మేము చచ్చిపోయాం అని చెప్పి ఫుల్గా ఏడ్చింది. ఇంకా ఆవిడ అలా ఏడుస్తుంటే, నువ్వు ఇప్పుడు ఎంత ఏడ్చినా సరే నిన్నైతే ఇక్కడ ఉంచాం, నువ్వైతే ఈ పిల్లను వదిలి వెళ్ళిపోవాల్సిందే, మీ భర్త ఎవరో మాకు తెలీదు, నువ్వు ఈ అమ్మాయి ఒంటి మీద ఉంటే కుదరదు అని చెప్పేసి అంటే, లేదు నేను ఖచ్చితంగా నా హస్బెండ్ని చూడాలి, లేకపోతే నేను వెళ్ళను, నా హస్బెండ్ని చూడనిస్తేనే నేను వెళ్తాను, లేకపోతే అస్సలు వెళ్ళను, మీరేం చేసినా సరే నేను వెళ్ళను అని అంటే, బంధించినా సరే నేను మళ్ళీ వస్తాను తప్ప నేనైతే వెళ్ళను, నా భర్తను నేను చూడాల్సిందే ఖచ్చితంగా అని చెప్పేసి అన్నదంట ఆవిడ. ఇంకంటే సరేనని చెప్పి ఆ మొత్తం డీటెయిల్స్ అన్నీ కనుక్కుంటే రాజమండ్రి బొమ్మూరులో నరేష్ అనే ఒక ఆయన ఉంటారు, ఆయన పేరు అది. ఇంకా ఆవిడ్ని కనుక్కొని ఆ అడ్రస్ మొత్తం తీసుకొని మా పెద్దనాన్న, మా నాన్న, మా తాతయ్య వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చారు ఆయన్ని. తీసుకొచ్చాక మీ వైఫేనండి అంటే, మా వైఫ్ కాదు, అబద్ధాలు చెప్తున్నారా, నా దగ్గర నాటకాలు చేస్తున్నారా అని చెప్పి వాళ్ళ హస్బెండ్ రివర్స్ అయ్యారు. ఇంకా రివర్స్ అయితే మా వాళ్ళు కూడా రివర్స్ అయ్యారు. మర్యాదగా నువ్వురా, లేకపోతే నీ మీద కంప్లైంట్ ఇస్తాం, మేమే చేసాం నీ వైఫ్కి మొత్తం అన్ని, ఆవిడకి చేసిన పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అవన్నీ కూడా మా దగ్గరే ఉన్నాయి, ఒప్పుకునేదే లేదు అని చెప్పి మా వాళ్ళు బెదిరిస్తే, వద్దండి చెప్పొద్దు, కంప్లైంట్ ఇవ్వద్దు అని చెప్పి వచ్చాడంట.
వచ్చి అప్పుడు కూడా దూరంగా నుంచొని అక్కడి నుంచి మాట్లాడమనండి, నేను రాను అని అంటుంటే ఈయన లేదు, మీకేమి జరగదు, మీ ప్రాణాలకు మేము హామీ ఇస్తాము, మా పాపని మేము కాపాడుకోవాలి కదా, మీరు ఇలా వెనక్కి ఉండిపోతే మా పాపని మేమెలా కాపాడుకోగలుగుతాము, ప్లీజ్ అండి అని చెప్పి మా వాళ్ళు బతిమలాడితే ఇంకొచ్చారు. ఇంకా దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు ఆవిడ సైలెంట్గా ఉండి ఫుల్గా ఏడ్చింది. అతన్ని చూసి, ఎందుకు ఇలా చేశావు, నాతో ఎందుకు ఆడుకున్నావు, నన్ను లవ్ చేశానని చెప్పి పెళ్లి చేసుకున్నావు కదా, ఇప్పుడు ఎందుకు నన్ను ఇలా చేశావు, నీకోసం నా ఫ్యామిలీని కూడా వద్దనుకొని వచ్చాను కదా, వాళ్ళు ఎన్నన్నా ఏం చేసినా సరే నీకోసం నీతోనే సపోర్ట్గా నిలబడ్డాను కదా, నన్ను ఎందుకు ఇలా చేయాలనిపించింది నీకు, దాంతో నాకు పిచ్చి అని క్రియేట్ చేశావు, నా కడుపులో పెరుగుతున్న బిడ్డను కూడా నాతో పాటే సమాధి చేసేసావు, నీకెందుకు అలా అనిపించింది, నీకు లేదా కొడుకు అని చెప్పి నీకు బిడ్డను చూడాలని లేకపోతే నన్ను వదిలేయాల్సింది కదా, లేదా నేనంటే ఇష్టం లేకపోతే చెప్పేయాల్సింది కదా, అంతేగాని ఎందుకు ఇలా చేశావు, నీ వల్లే నువ్వు ఇంట్లో పెట్టాకే నాకు పిచ్చి వచ్చేసింది, అప్పటి నుంచే పిచ్చి వచ్చేసి అలాగైపోయాను, నీ వల్లే, కేవలం ఎందుకు నాతో ఇలాగ ఆడుకుంటున్నావు అని అట్లాగ చెప్పి ఫుల్గా ఏడుస్తుంది. అయితే ఇంకా మా పేరెంట్స్ కూడా చెప్పండి సమాధానం, అమ్మాయికి ఒక క్లారిటీ చెప్పేస్తే ఆవిడ వెళ్ళిపోతుంది కదా, సరిగ్గా అసలు ఏం జరిగిందో మొత్తం అంతా ఆవిడకి చెప్పేస్తే ఆవిడ వెళ్ళిపోతుంది అని చెప్పేసి మా నాన్న అనడంతో సరే అని చెప్పి ఆయన, నువ్వంటే ఇష్టం లేదు నాకు, నేను పెళ్లి చేసుకోవాలి అని కూడా అనుకోలేదు, నేను టైం పాస్కి లవ్ చేశాను, బట్ నువ్వు అది సీరియస్గా తీసుకున్నావు, నువ్వు సీరియస్గా తీసుకొని ఇంట్లో నుంచి వచ్చేసావు నా కోసం, నేనేదో మాట వరుస కంటే నా కోసం వస్తావా, నాకు ఇంకొక అమ్మాయి అంటే ఇష్టం, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని ఎంతో అనుకున్నాను, కానీ ఈలోపు నువ్వు వచ్చి తాళి కట్టవా అని అనేటప్పటికీ ఏం చేయాలో తెలియక తాళి కట్టేశాను అని అట్లా చెప్పేశారు ఆయన. అలా అన్నాక మరి అలాంటప్పుడు వచ్చినప్పుడే చెప్పలేకపోయావా, మరి నేను వెళ్ళిపోదును కదా, ఎందుకు నన్ను ఇలా చంపడానికి ఇంత దిగజారావు, ఎందుకంటే నేను నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వంటే నాకు ఇష్టమే, నేను నిన్ను ఇష్టపడ్డాను, కానీ నువ్వు ఆ పోస్ట్ మ్యాన్తో అలా చూసి నేను ఊహించుకోలేకపోయాను అని అన్నారు. అసలు ఏం జరిగిందంటే ఒకతను పోస్ట్ది ఏదో డెలివరీ ఇవ్వడానికి వాళ్ళ ఇంటికి వచ్చారంట. అయితే ఆయన మంచినీళ్ళని అడిగితే ఈవిడ వాటర్ ఇవ్వడానికి అని చెప్పి వెళ్ళింది. అది చూసి ఆవిడ అప్పుడే కళ్ళు తిరిగి పడిపోతుంటే ఈయన చేయి పట్టుకున్నాడంట. ఆ సీన్ని చూసి ఈయనేమో తట్టుకోలేక వెళ్ళి ఇంకా ఫుల్గా డ్రింక్ చేసి వచ్చి ఇంకా ఆ రోజు ఫుల్గా కొట్టి, నువ్వు ఇలాంటి దానివి అలాంటి దానివి అని అట్లా అన్నారంట. అప్పుడే ఆవిడకి ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అయ్యింది. ఇంకా ఆ టైంలో కడుపుతో ఉంది కదా, కళ్ళు తిరిగి పడిపోతుంటే ఆ పోస్ట్ మ్యాన్ వచ్చి పట్టుకున్నాడు. సో అది ఈయనకి తెలియక ఈయన అలాగనుకున్నారు. ఆవిడ చెప్పిన ఈయన వినలేదంట. వినకుండా నీలాంటి దాంతో మాట్లాడడమే వేస్ట్ అని చెప్పి వెళ్ళిపోయారంట. ఇంకా వెళ్ళిపోయేటప్పటికి ఆవిడ అలా ఏడుస్తూ అలాగే ఇంకా ఆవిడలో ఆవిడే ఉండిపోయేదంట. ఇంకా ఈలోపు వాళ్ళ హస్బెండ్ లైఫ్లో మళ్ళీ అలా సెకండ్ లవ్ రావడం మూలాన ఈవిడికి తెలియకుండానే ఆవిడ్ని పెళ్లి చేసుకొని ఇంకా ఆయన ఏమీ తెలియనట్టు సైలెంట్గా ఆయన ఈ ఇంటికి వస్తూ ఆ ఇంటికి వెళ్తూ ఇక్కడ తక్కువ ఉండేవారంట. ఒకరోజు ఫోన్ వచ్చేటప్పటికి ఇంక ఈవిడికి అనుమానం వచ్చి నిలదీసి అడిగేటప్పటికి ఈవిడ్ని ఇంట్లో పెట్టేసి డోర్ లాక్ చేసేసి ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా మొత్తం అన్నీ క్లోజ్ చేసేసి ఆ తర్వాత ఈవిడ ఇంకా ఎలాగో చనిపోయింది. ఇంకా ఈ విషయం ఆవిడకి ఇది క్లారిటీ ఇచ్చాక ఇంకా నాకు సీమంతం చెయ్యండి, నేను అప్పుడు వెళ్ళిపోతాను మనస్ఫూర్తిగా, నా భర్త ఇక్కడే ఉన్నాడు కదా ఆయనతో చేయించండి అని చెప్పేసి అడిగేటప్పటికి చిన్నపిల్లకి సీమంతం చేయడం ఏంటి అని చెప్పి మా పేరెంట్స్ ఒప్పుకోలేదంట. అంటే మొన్ననే కదా మెచ్యూర్ అయింది, ఫస్ట్ పీరియడ్ వచ్చింది, అప్పుడు పట్టుకున్నావు నువ్వు, ఇప్పుడు సీమంతం చేయడం ఏంటా ఆ పిల్లకని చెప్పి మా వాళ్ళు సీరియస్ అయితే ఆ గురువు గారు అన్నారంట, లేదండి లాస్ట్ కోరిక కదా చెయ్యండి, తన ఆఖరి కోరిక సీమంతం చేయించుకోవడం, తన భర్త కూడా ఉన్నాడు కదా అని అనేటప్పటికీ మా వాళ్ళు అస్సలు ఎక్స్క్యూజ్ చేయలేదంట. మేము చెయ్యము, అసలు నా బిడ్డకి కావాలంటే నీ దహనం దగ్గరకు వచ్చిస్తాను తప్ప నేనైతే చెయ్యను అట్లా అని చెప్పేసి అంటే అప్పుడు మా అమ్మతో ఆ దయ్యం ఇలా అందంట, ప్లీజ్ అమ్మా, నేను కూడా నీకు ఒక కూతురులాగే అనుకో, నా కోసం నా తృప్తి కోసం నాకు అలా చేయలేదు, ఎవరు నాతో అసలు ప్రేమగానే ఎవ్వరూ మాట్లాడలేదు, కనీసం మీతో మాట్లాడదాం అనుకుంటే మీరెవరో కూడా నాకు తెలీదు, అందుకే నేను మాట్లాడే సాహసం కూడా నేను చేయలేకపోయాను,
కొత్త వాళ్ళ మూలాన ప్లీజ్ అమ్మా నాకు ఇదొక్కటి చేసి పెట్టండి, నేను వెళ్ళిపోతాను, ఇంకెప్పుడు మీ కూతురు జోలికి రాను అని చెప్పేసి అందంట. ఇంక అనేటప్పటికీ మా వాళ్ళు ఒక 2 రకాల స్వీట్స్, శారీ, కుంకుమ, పసుపు అన్నీ తీసుకొచ్చి, గాజులు అట్లా అంతా తీసుకొచ్చి చిన్నగా సీమంతం చేయించాము. ఇంకా ఆవిడ మా అమ్మ చేతులు పట్టుకొని, ఇంకెప్పుడు రానమ్మా మీ పిల్లల జోలికి కానీ మీ జోలికి కానీ, నువ్వు మంచే చేసావు, కానీ నా పగ తీరకొచ్చాను, నీ వల్లే నాకు నిజమేంటో తెలిసింది, నీ వల్లే నాకు సీమంతం కూడా జరిగింది అని చెప్తూ ఇంకా ఆవిడ వెళ్ళిపోయింది. ఇంకా ఆవిడ అలా చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాక ఆ గురువుగారు మా అక్కకి తాయెత్తు కట్టారు. తాయెత్తు కట్టాక ఫ్యామిలీ మొత్తానికి కూడా ఒక్కొక్క తాయెత్తు కట్టారు. మా అక్కను జాగ్రత్తగా ఉండమన్నారు. ఏ ఫంక్షన్స్కి కానీ చనిపోయిన వాళ్ళ దగ్గరికి కానీ అట్లా వెళ్ళొద్దన్నారు. ఇంకా అక్కడి నుంచి మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇది అయిపోయాక 1 మంత్కి కరెక్ట్గా అమావాస్య. ఆ తర్వాత ఆ రోజు రాత్రి టైం అర్ధరాత్రి 11:30 అలా అవుతుంది. మాకేంటంటే వాష్రూమ్స్ బయట ఉంటాయన్నమాట. సో వాష్రూమ్ దగ్గరికి వెళ్దామని చెప్పి నేను లేచాను. లేస్తే అమ్మ వాళ్ళందరినీ కూడా లేపాను, కానీ అమ్మకి హెల్త్ బాగాలేదని తను రాలేకపోయింది. సో లైట్ వేసుకొని నేనే వెళ్దామని చెప్పి బయటికి వెళ్ళాను. నేను వాష్రూమ్లో ఉండగానే ఏదో సౌండ్స్ వినిపించాయి. సౌండ్స్ వినిపించేటప్పటికి ఏం కాదులే నా భ్రమేమో అని చెప్పి వదిలేసి ఇంకా బయటకు వచ్చాను. బయటకు వచ్చి చూసేటప్పటికి ఒక తెల్లటి ఆకారం పొగ కింద ఒక్కసారిగా నా ఎదురుగా వచ్చి వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మాయమైపోయినట్టు అనిపించింది. సర్లే అది కూడా నా భ్రమేమో అని చెప్పి వదిలేశాను. మళ్ళీ సేమ్ నెక్స్ట్ డే కూడా అలాగే రిపీట్ అయ్యింది. నాకు అలాగే ఆ ఆకారం కనిపించింది. ఇంకా అలానే కనిపించేసరికి ఎక్కువగా ఊహించుకుంటున్నానేమో, అందుకే ఇలా జరుగుతుంది అని అనుకున్నాను. కానీ ఆ తర్వాత ఒక వారం రోజులు కూడా ఇలాగే జరుగుతుంది. సర్లే నా భ్రమ అనుకుంటూనే ఉన్నాను 1 వీక్ నుంచి కూడా. తీరా చూస్తే ఆదివారం నైట్ అరౌండ్ 11:30 ఆ టైంకి సేమ్ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ వాష్రూమ్ కని వచ్చాను. వచ్చి లోపలికి వెళ్ళిపోయి డోర్ లాక్ చేశాను అంతే. సౌండ్ వాష్రూమ్ డోర్ ఎవరు కొడుతున్నారు. కొట్టేటప్పటికి నేనేమనుకున్నానంటే మా అమ్మ రానంది కదా, వచ్చిందేమో అని చెప్పి, అమ్మ నేను ఇప్పుడే వచ్చాను, ఒక 10 మినిట్స్ అమ్మ వచ్చేస్తాను బయటికి, అప్పుడు వెళ్దు కానీ అని అన్నాను. అయినా సరే వినకుండా నాన్ స్టాప్గా వాష్రూమ్ డోర్ని కొడుతూనే ఉన్నారు, గట్టిగా సౌండ్ చేస్తూనే ఉన్నారు. అలా వస్తుంటే ఏంటిది ఇలాగా అని చెప్పి బయటికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోయి ఫాస్ట్గా డోర్ లాక్ చేసేసి మా అమ్మ దగ్గరికి వెళ్ళి, అప్పుడు మా ఫాదర్ లేరు, మా ఫాదర్ ఏమో డ్యూటీకి వెళ్ళిపోయారు, నైట్ డ్యూటీకి. అక్క పెదనాన్న వాళ్ళ ఇంట్లో ఉంది, నేను అమ్మ మాత్రమే ఉన్నాము. అమ్మ ఏంటమ్మా డోర్ అన్నిసార్లు కొడుతున్నావు, చెప్పాను కదా ఎందుకు అన్నిసార్లు కొడుతున్నావు అని చెప్పేసి నేను మా అమ్మతో గొడవ పడితే, ఏంటి ఈ టైంలో కామెడీ చేయాలో నీకు తెలీదా, ఈ టైంలో నేనెందుకు లెగుస్తాను, నేనెందుకు వస్తాను, నువ్వు పిలిచినప్పుడే నేను రాలేదు, ఇప్పుడెందుకు వస్తాను అని చెప్పి మా అమ్మ అంది. ఒక్కసారిగా నేను షాక్ అయ్యా. ఏంటి అమ్మ ఇలా అంటుంది, మరి డోర్ ఎవరు కొట్టారు? సరే ఇంకా అది అయిపోయింది. పడుకున్నాక కరెక్ట్గా 1 o'clockకి మెలకు వచ్చింది. మెలకు వచ్చి ఒక్కసారి సడన్గా చూసేటప్పటికి మా బెడ్ ఫ్యాన్ దగ్గర మూలకి ఒక నల్లటి ఆకారం, అంటే ఎవరో ఒక మనిషి అంటుకొని గోడకున్నట్టే కనిపించారు, గోడకు ఆనుకొని ఉన్నట్టు. దాంతో భయం వేసి ఒక్కసారిగా కళ్ళు నిలుపుకొని మళ్ళీ చూశాను. సేమ్ మళ్ళీ అలాగే కనిపిస్తుంది. ఇంకా వెంటనే లైట్ ఆన్ చేశాను. లైట్ ఆన్ చేయగానే అది మాయమైపోయింది. సరేలే నిద్రమోహంతో చూశాను కదా, అందుకే అలా కనిపిస్తుందేమో అనుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మా డాడీకి నైట్ డ్యూటీ, 2 days నైట్ డ్యూటీ ఉంటే 2 days మార్నింగ్ డ్యూటీ ఉంటుందన్నమాట. అక్కడ చూసేటప్పటికి మళ్ళీ నెక్స్ట్ డే రాత్రి 10:40 ఆ టైంకి గజ్జల సౌండ్ వినిపించింది. అంటే ఆ టైంకి ఇంకా ఎవరు పడుకొని ఉండరు కదా, 10:40 కదా టైం అయ్యింది, ఇంకా ఎవ్వరు పడుకొని ఉండరులే, అందుకే సౌండ్ వస్తుంది అని చెప్పి మా అమ్మ అనుకున్నారు. సరే అని చెప్పి నేను కూడా లైట్ తీసుకున్నాను. అదైపోయింది. మళ్ళీ మా కిటికీ దగ్గర ఎవరో ఏడుస్తున్న సౌండ్ వినిపిస్తుంది మా బెడ్రూమ్లోకి. అమ్మ ఎవరో ఏడుస్తున్నారమ్మా సౌండ్ వినిపిస్తుందంటే,
ఏం కాదు, ఎవరుంటారు, ఎవరు ఏడవట్లేదు, నువ్వే అన్నీ భ్రమపడుతున్నావు అని చెప్పి మా అమ్మ నన్ను తిట్టి బుజ్జగించి పడుకోబెట్టింది. సరే అని చెప్పి నేను పడుకున్నాను. పడుకున్నాక మా అమ్మకు కూడా వినిపించింది ఫుల్గా ఎవరో ఏడుస్తున్న సౌండు. అలా వినిపించేటప్పటికి నేను ఇంకా మత్తుగా పడుకున్నాను కాబట్టి నాకేం తెలియలేదు. మా అమ్మ చెప్పారు, ఫుల్గా ఏడుస్తున్న సౌండ్ వినిపించేటప్పటికి మా అమ్మ గట్టిగా ఒక కేక వేసిందంట. ఏయ్, ఎవరు ఈ టైంలో ఏడుస్తున్నారు అని అనేటప్పటికీ ఏం మాట్లాడలేదంట. ఆ ఏడుపు ఆగిపోయింది. మళ్ళీ ఒక 5 నిమిషాలకి ఇంకా గట్టిగా ఏడుస్తున్న సౌండ్ వినిపిస్తుందంట. వినిపించేటప్పటికి మొత్తం లైట్స్ అన్నీ ఆన్ చేసి, ఎవరున్నారు ఇంట్లో, ఏంటి ఏడుస్తున్న సౌండ్ వస్తుంది, ఆ తాయెత్తులు కట్టే వాళ్ళని తీసుకొచ్చి బంధించేస్తాను, ఎవరున్నా వెళ్ళిపోవాలి ఇప్పుడే, లేకపోతే అస్సలు బాగుండదు, మా వాష్రూమ్ అంతా పట్టి పెడతాను, తాగిపోదురు, మీ చేతే తాగిస్తాను, ఈసారి గనుక ఏడుపు వినిపించిందంటే అని చెప్పి గట్టిగా కేక వేసేసరికి మా అమ్మ అది ఇంకా సైలెంట్ అయిపోయింది ఆ రోజు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నన్ను మా అమ్మ అడిగింది, నిజంగానే నీకు ఎవరో ఏడుస్తున్న సౌండ్ వినిపించిందా, లేకపోతే నువ్వేమైనా భ్రమపడ్డావా అని. లేదమ్మా, నేనెందుకు భ్రమపడతాను, నిజంగానే సౌండ్ వినిపించింది, అలా వినిపించింది కాబట్టే నిన్ను నేను అడిగాను, నీకు చెప్పాను, లేకపోతే నేనెందుకు చెప్తానమ్మా అని చెప్పేసి అన్నాను. నేను చెప్పాక మా అమ్మ అయితే నాకు చెప్పలేదు అప్పుడు. అంటే నేను ఇంకా చిన్నపిల్లనే కదా, భయపడతాను అని చెప్పలేదు. ఆ తర్వాత రోజు నెక్స్ట్ డే మార్నింగ్ మా నాన్న వచ్చారు. మా నాన్న వచ్చాక నాన్నకి చెప్పింది, ఇలా ఎవరో మన ఇంట్లో ఏడుస్తున్న సౌండ్స్ వినిపిస్తున్నాయంట. పిల్ల చెప్పింది ముందు, నేను నమ్మలేదు, తర్వాత అది నాకు కూడా వినిపించింది. నేను పెద్దగా కేకలు వేసి చెప్పాను, ఈసారి గనుక ఏడుపు వినిపిస్తే బాగోదని చెప్పాను, అప్పుడు వినిపించలేదు. అంటే మా నాన్నేమో ఏం కాదులే, మీరిద్దరే ఉన్నారు కదా, ఎవరో ఏడ్చుంటారు, మీకు అలా వినిపించింది అని చెప్పి మా నాన్న సర్ది చెప్పారు మా అమ్మకి. నెక్స్ట్ డే మా నాన్న, మా అమ్మ, నేను, అక్క కూడా ఉన్నాము. మొత్తం అందరం పడుకునేటప్పటికి ఇంట్లో ఫుల్గా గజ్జుల సౌండ్, అది కూడా ఒక మూలన వినిపిస్తుంది. ఇంతవరకు ఏంటంటే నేను మా అక్కని భయపెట్టాలని చెప్పి, నావేంటంటే ఆ టైంలో ఫుల్ వర్షం పట్టేయాలన్నమాట, దానివల్ల ఫుల్గా ఏడిపించి భయపెట్టేసేదాన్ని మా అక్కని. సో అలా అనుకొని తను నన్ను లెగ్గొట్టి, ఏంటి నువ్వు అర్ధరాత్రి, నీ కామెడీ ఏంటి అస్తమానం, ఇప్పటికే కదా ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది సరిపోలేదా, నాన్న వాళ్ళకి చెప్తాను, నువ్వు ఇలా గనక చేసావంటే పొద్దున్నే లేచాక అని అంటుంది. నేను అన్నానప్పుడు, నిజంగా నేను చేయలేదక్క, గాడ్ ప్రామిస్గా అనంటే, నువ్వు కాకపోతే మరి ఇంకెవరు చేస్తారు అని చెప్పేసింది. అంటే నువ్వు నమ్మవు, ఇలాగే ఎప్పుడు నన్ను అంటూ ఉంటావు అని చెప్పి నేను పడుకున్నాను. మేము పడుకున్న ఒక 10 నిమిషాలకి మళ్ళీ సౌండ్ వచ్చింది. మా అక్క మళ్ళీ లేచి వెంటనే నన్ను చూసేటప్పటికి నేను సైలెంట్గా పడుకొని ఉన్నాను. మా అక్కకి ఆ సౌండ్ క్లారిటీగా వినిపిస్తుంది. వెంటనే మా అమ్మ వాళ్ళని లేపింది వెళ్ళి. మా నాన్నకేమో అసలు ఆ సౌండ్ ఏం వినిపించట్లేదు, నువ్వు అలా అనుకుంటున్నావు అని చెప్పి మా అక్కకి ధైర్యం చెప్పి పడుకోబెట్టాడు. ఆ తర్వాత రోజు పొద్దున్నే మా అమ్మ వాళ్ళు లేరు, బయటికి వెళ్ళారు. అయితే నేను అక్క మాత్రమే ఉన్నాము. అక్క వంటగదిలో వంట చేస్తుంది, నేనేమో హాల్లో కూర్చొని ఉన్నాను. కుకింగ్ అంతా అయిపోయింది, ఇంకొచ్చేసింది, మేము మూవీ చూస్తున్నాం. ఈలోపు వంటగదిలో సౌండ్స్, గట్టిగా గిన్నె పడేసిన సౌండ్. ఒక్కసారిగా మా ఇద్దరికి భయం వేసి మేమెవ్వరం కూడా వంటగదిలోకి వెళ్ళే ధైర్యం అయితే చేయలేదు. ఇంకా సడన్గా అన్నీ ఒక్కసారిగా అన్నాలు, కూరలు అన్నీ టప్ 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 అని 1 by 1 కింద పడిపోయాయి. వండిందంతా నేలపాలైపోయింది. ఏంటి ఇలా జరిగింది అని చెప్పి వెంటనే మా నాన్న వాళ్ళకి ఫోన్ చేసి మొత్తం ఇలా జరిగింది అని చెప్తే, నాన్న వాళ్ళు వచ్చేటప్పుడు మళ్ళీ ఫస్ట్ ఎక్కడైతే చూపించుకున్నామో రాజమండ్రి దగ్గర కోటపల్లి బస్ స్టాండ్ దగ్గర హోల్సేల్ రాజు అక్కడికి వెళ్ళి మళ్ళీ అడిగారు. అడిగితే, మీ ఇంట్లో ఒక గాలుందమ్మా, అది బయటికి కనిపించట్లేదు, కానీ మీతోనే ఉంటుంది, మీ పిల్లలకి కనిపిస్తుంది, వినిపిస్తుంది, కానీ దాని నిజ రూపం మాత్రం ఎవ్వరికి తెలియనివ్వట్లేదు, అది మీలోకి రావడానికి చూస్తుంటే అవ్వట్లేదు, అందుకే అని చెప్పి మిమ్మల్ని ఈ రకంగా భయపెట్టడానికి చూస్తుంది అని చెప్పి ఆయన చెప్పారంట. ఇంకా వెంటనే డాడీ వాళ్ళు నెక్స్ట్ మినిటే ఆయన్ని ఇంట్లోకి తీసుకొచ్చి మొత్తం ఆయన ఏదో వాటర్ ఇచ్చారు, దేవుడి వాటర్, ఇవన్నీ తీసుకొచ్చి పూజలు అవన్నీ చేశారు. నైట్ 11:30కి ఆ టైంకి చేసి ఫుల్గా అప్పుడు వెళ్ళిపోయిందంట అది. అప్పుడు మొత్తం క్లియర్ అయిపోయింది. అప్పటి వరకు కూడా ఇంట్లో సమస్యలు, మనీ ఉండేది కాదు సరిగ్గా, అన్ని గొడవలు, ఎక్కువ గొడవలు కింద ఉండేది ఇంట్లో.
మనీ ఉండేది కాదు, అన్నీ ఒకసారి ఆల్ ఆఫ్ డౌన్ సడన్గా పడిపోయాయి. అంత డౌన్ అయిపోయింది. మా నాన్న వర్క్ వెళ్ళే ప్లేస్లో కూడా నాన్నకి గొడవల కింద ఉండేదంట అప్పుడు. ఆ తర్వాత మేము ఆ హౌస్ని ఖాళీ చేసేసి బయటకు వచ్చేసిన ఒక 1 మంత్కి ఆ ఇంట్లోనే వేరే ఒక ఫ్యామిలీ దిగారు. అయితే వాళ్ళు మమ్మల్ని అడిగారనమాట, మీకు ఇంతవరకు ఏదైనా ప్రాబ్లం ఉందా, ఇంట్లో ఉన్నారు కదా అంటే ఓనర్ మాకేమీ చెప్పలేదు అని చెప్పేసి మమ్మల్ని అడిగితే అప్పుడు మా నాన్నగారు అన్నారు, ఏదో తెలియనట్టుగా తెలిసినట్టుగా ఏదో కనిపిస్తూ సౌండ్స్ వినిపించేవి, సో అందుకే ఖాళీ చేసేసాము. మళ్ళీ మేం చెప్తే మమ్మల్ని ఎక్కడ ఏమంటారో అని చెప్పి మేము ఎవ్వరికీ ఏం చెప్పలేదు. ఆ ఓనర్ని మేము చాలాసార్లు అడిగాము, కానీ ఆయన ఏమి చెప్పకపోయేసరికి మేము ఇంకా ఆ ఇంటిని ఖాళీ చేసేసాము అని చెప్పారు. అప్పుడు వాళ్ళు అడిగారనమాట, మేము ఒక పంతుల్ని తీసుకెళ్ళి చూపిస్తే ఒక ముసలావిడ ఉంది అని చెప్పేసి చెప్పారు ఆ ఇంట్లో. అంతకుముందు ఉన్న ఒక ఫ్యామిలీలో ఒక ముసలావిడ చనిపోతే ఆవిడ అక్కడే అలాగే ఉండిపోయింది అని చెప్పేసి చెప్పారంట. వాళ్ళేమో మీ వాళ్ళు ఎవరైనా చనిపోయారా అని చెప్పి మమ్మల్ని అడిగారు, కానీ మా వాళ్ళు కాదు అని చెప్పాము. సో అలా తెలిసింది ఆవిడ ఎవరు అనేది. ఇదే మా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్. సో అదండి, విన్నారు కదా, వాళ్ళక్క తను చనిపోయిన ఆ ఇంట్లోకి వెళ్ళినందుకే ఇదంతా జరిగింది. వెళ్ళడం కూడా ఒక మంచి పనే అయ్యింది, కాకపోతే అమ్మాయి అయితే చాలా సఫర్ అయ్యింది. అండ్ ఈ ఆత్మకు కూడా నిజమేంటో తెలిసింది, తన కోరికని కూడా తీర్చుకొని వెళ్ళిపోయింది అది. లేకపోతే తీరని కోరికతో ఆ ఇంట్లోనే ఒక దయ్యమై తిరుగుతూ వాళ్ళ ఆయన్ని చంపేయాలని పగతో ఆత్మకి శాంతి లేకుండా ఇంకెన్ని సంవత్సరాలు అలా తిరుగుతూ ఉండేదో. వాళ్ళ ఆయన నిజమేంటో చెప్పిన తర్వాత తను నిజంగానే ఆ ఆన్సర్కి కన్విన్స్ అయి వెళ్ళిపోయిందా, లేకపోతే మళ్ళీ వస్తుందా ఏమో, ఈ ప్రశ్నకి కాలమే సమాధానం చెప్పాలి. మరి మీకైతే ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత ఏమనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్ని రియల్ హారర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జాగ్రత్త. బై బాయ్.